కష్టాలు రాగానే విపరీతం తింటాం. నేను మాకెందుకు రావాలి కష్టాలు? అసలు ఈ కష్టాల కోసం కాదు. పట్టి ఉన్నట్టి మైలను బాపుటను, పట్టి ఉన్నట్టి మైలను బాపుటను. కారణం దుఃఖాలు కాబట్టి ఇక్కడ పట్టి ఉన్నట్టి మైలను బాపుటను, బట్టలను బండపై పెట్టి బాదునట్లు, వీడిపోవంగ పాపముల్ వెతను పెట్టి దేవుడు తుకును నిన్ను దీనులకు మనస. దేవుడు ఉతుకుతున్నాడు, నేను ఉతుకుతున్నాడు కాబట్టి ఆ మైలంతా పోలేదన్నా ఉతికని కదా, మంచిదే కదా. అట్లనే మురికి పట్టలేదు మరి దరిద్రమా, పోనీ కదా కష్టాలు రాని కదా. ఆ పాపాలు పోని ఆ దుఃఖంతో మనం ప్రక్షాళన, దుఃఖం వెళ్ళేసినంత మంచి ప్రక్షాళన కాలి కదా. మనం ఒక భయం ఇస్తుంది మనకు, మరణం అనేది ఎంత వస్తుంది. ఆ మరణ సమయం ఎట్లుంటుందో ఏమో కదా, భయం కలగదా? కలగదు. మనం చచ్చినప్పుడు చూసుకుంటావా? ఆ చచ్చే సమయం వచ్చినప్పుడు చూసుకుంటావా? అంతేనా? అది ఇంతకుముందు ఇప్పుడే గురువారుపతి వందన మృత్యువు ముక్షీయమామృత. ఇక్కడ వేదభక్తుడు అన్నాడు, పుచ్చపండు ఏ విధంగా తీగ నుంచి దానికదే వెడలిపోతుంది బాగా పక్వమైన తర్వాత, ఆ విధంగా ఈ దేహబంధం నుంచి నన్ను తొలగించి భగవంతుడు అంటున్నాడు. ఎప్పుడో ముందే ఊహించున్నాడు, మనం కూడా ఊహించాలి. నిజంగా ఆ మరణ సమయం ఎట్లుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం ఉన్నాం కాబట్టి దాన్ని ఆలోచన చేయండి. కానీ ఏనాడో ఒకనాడు వచ్చాడు ఆ సమయం, ఆ అంతిమ సమయం, ఆ చివరి రోజు, ఆ చివరి శ్వాస మనం ముగించే రోజు. కాబట్టి కవి ఈ విషయంలో కూడా ఆలోచించినట్టున్నాడు. ఏమన్నాడంటే, గర్భమందున్న ఎప్పుడు గాచినాడు, గాఢమౌ నిద్రయందును గాచినాడు. భగవంతుడు గర్భమందున్న ఎప్పుడు గాచినాడు, గాఢమౌ నిద్రయందును గాచినాడు. గర్భంలో ఉన్నప్పుడు మనము ఎట్లా మనల్ని తయారు చేస్తున్నాము, అసలు ఏమి మనకి ఏం తెలియదు, మనం తయారైపోయినాం. అట్లనే గాఢమగు నిద్రలో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడ పోతామో ఏం కదో తెలియదు. ఆ దేహాన్ని ఆ భూమి మీద పడేస్తాం అంతే, గురువు కొట్టుకుంటా పడుకుంటాం అంతే. కానీ ఏమైపోయినాం లోపల, అసలు ఈ దేహానికి అతీతంగా ఉండిపోయినాం మనం. అసలు ఆ విధంగా ఎట్లా ఉన్నాం అసలు? గర్భమందున్న ఎప్పుడు గాచినాడు, గాఢము నిద్రయందును గాచినాడు, చేరితనముడి హరి నిన్ను దేచు మనసా. కాబట్టి ఆ మరణ సమయంలో కూడా నువ్వేం భయపడవు. కాకపోతే అతని ఆజ్ఞను పాలించి జీవితం అంతా అతని శాసనమును గౌరవిస్తూ నడువు. చివరి సమయం కూడా నీ మానవుడు పుణ్యకర్మలు చేయి. కాబట్టి చివరి సమయం బాగుంటుంది. చివరి సమయంలో ఆ అబ్దుల్ కలాం సమాప్తమైనట్టుగా మనం కూడా అట్లా పోతాం. ఎట్లా పోయినా అబ్దుల్ కలాం ఆఖరి జీవితం ఎట్లా ఉంది కదా? వేదిక మీద, స్టేజ్ మీద ఆయన మాట్లాడుకుంటూ సమాప్తం అయిపోయాడు. తెలుసా? ఆ విధంగానే పరమేశ్వరుడు మనల్ని తీసుకెళ్తాడు. అదేం కాదు. కానీ తీసుకొని ఎక్కడికి తీసుకెళ్ళడం వల్ల అదొక భారం. వల్ల ఎక్కడికి వెళ్తామో ఏం కాదు. ఇక్కడికి ఇచ్చటికి నిన్ను దేవుడు తెచ్చినప్పుడు ఏం బాధపడదు. ఇచ్చటికి నిన్ను దేవుడు తెచ్చినప్పుడు ఎన్ని సదుపాయముల కూర్చ నెరుగుదు కదా. ఇచ్చటికి నిన్ను దేవుడు తెచ్చినప్పుడు నువ్వు ఎచ్చటున్నావో ఇంకా
ఇచ్చడికి నువ్వు రానప్పుడు నువ్వు ఎక్కడ ఉండవో తెలియదు. తెలుసా మనకు మన అడ్రస్ చెప్పండి. మీ 59 సంవత్సరాల పూర్వము మీరు ఎక్కడ ఉన్నారని తెలియదు. అరే అడ్రస్ తెలియదు. 59 సంవత్సరాల పూర్వం మనం వచ్చిన భూమికి వచ్చినాం. మరి అంతకుముందు ఎక్కడ ఉన్నాం అసలు? అరే చాలా ఆశ్చర్యమైంది, చాలా విచిత్రం. అదే అంటున్నాడు ఇక్కడ కవి, ఇచ్చటికి నిన్ను దేవుడు తెచ్చినప్పుడు ఎన్ని సదుపాయములకు చెరుగుదువు గదా. ఎన్ని సదుపాయాలు, నిన్ను ఎంత చక్కగా చూసుకున్నాడు భగవంతుడు. ఏమని తప్పునేనా నీకు? మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చెట్టుకి మునిపోయిన మనలా చట కూడా. మళ్ళీ కొంచెం వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని బాధపడుతున్నావా? ఏం బాధపడదు. అంతకుముందు ఎక్కడ ఉంటున్నావు, ఇక్కడ తెచ్చి నేను సదుపాయాలతో నేను చూసుకున్నవాడు. మళ్ళీ నేను తీసుకొని పోయేటప్పుడు ఎక్కడికైతే తీసుకుపోయాలని అనుకుంటున్నాడు, అక్కడ బాగా ఉంటుంది. నువ్వేం బాధపడే అవసరం లేదు, అక్కడ బాగానే ఉంటావు. మనం ఆయన బాధ్యత మంచి చోటు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మంచి పనులు చేస్తాం కాబట్టి. వింటారా? ప్రాణోత్కరణ సమయంలో మనము ఏ జన్మం ఎంత పోతున్నామో అది కూడా మనకు కనిపిస్తుందట. ఆ శరీరం కూడా వేదాంత దర్శనంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, ప్రాణోత్కరణ సమయంలో నువ్వు గాడిద వైపు పుడుతుంటే ఆ గాడిద బొమ్మ కూడా కనిపిస్తుంది అక్కడ. తెలుసుదా? ఒక జంతువు శరీరంలోకి వెళ్ళేదంటే ఆ జంతువు కూడా కనిపిస్తుంది అంట. ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళేదంటే ఆ మంచి కుటుంబం కూడా వస్తుంది అనమాట. అది కూడా కనిపిస్తుంది. కాబట్టి మానవ మిత్రులారా, మాతృమూర్తులారా, అట్లా ఆదిపూడి సుమలతరావు గారి ఎన్నో పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాల నుంచి మనం కొన్ని చెప్పుకున్నాం. Thank you.
పరమపురుషునిను దర్శించినప్పుడే రాత్రి కాలము. పరమపురుషునిను దర్శించినప్పుడే రాత్రి కాలము. సర్వ సంశయ నివృత్తి కలుగు, సర్వ సంశయ నివృత్తి కలుగు, దుష్కర్మలను దేవా ఈశ్వర వరదా, సురవినీయవా సుందరా, ఈ కనుల చీకటి కఠోరా, వాకింత జ్ఞానమే రారా, దేవా ఈశ్వర వరదా, సురవినీయవా సుందరా. ప్రత్యక్ష బ్రహ్మవై నీవు పాపములయతులనున్నా, ప్రత్యక్ష బ్రహ్మవై నీవు పాపములయతులనున్నావు. వాయాంధకారమున మేము, వాయాంధకారమున మేము నిన్ను చూడజాలకున్నాము.
సుదర్శన్ గారిని అడిగితే 59 సంవత్సరాలు 59 సంవత్సరాల పూర్వం ఎక్కడ మరి ఉండింటివి అంటే చెప్తాడు ఆయన ఒక్కడేనా అసలు మీరేమిటో చెప్పండి మీకేమో తెలుస్తుందా శ్రవణ్ నీకు ఎంత వయసు 43 సంవత్సరాల పూర్వం ఎక్కడ ఉండి మరి కొంచెం చెప్పు కదా అదే చాలా విచిత్రం ఉంటుంది సార్ ఎక్కువ చెప్తారు మరి ఇప్పుడు 43 సంవత్సరాలే 59 సంవత్సరాలు వారికి 59 సంవత్సరాలు వయసు అయిపోతూ ఉంది కానీ ఇన్ని ఏళ్ళు గడిచినా కానీ కూడా ఈశ్వరుడిని ఇంకా తెలుసుకోలేదు మనం అసలు ఆ మార్గాల్లో పోతున్నామా అని ఆ మార్గాల్లో నడుస్తున్నాం కానీ నది పేడతో నడిచినట్టే కానీ వచ్చినట్లే తెలిసిందా
చేరుకోవడం లేదు, ఇంకెప్పుడు చేరుకోవాలి? అందుకోసం ఒక ధార్మికుడు బాధపడుతున్నాడు. ఇంత వయసు అయిపోయా, మరి భగవంతుడు తెలుసుకుందాం అనుకుంటా పోయినా ఇంకా తెలుసుకోలేదు. ఇంకా ఈశ్వరుని ఇంకెప్పుడు తెలుసుకోవాలి? నేను పొద్దున్న పోతున్నది, చీకటి అవుతుంది, ఇక ఇంటికి ఎప్పుడు చేరాలి నేను అని బాధపడుతున్నాడు ఆయన. మరి ఆయన బాధ ఏదో తెలుసుకున్నాను పోతాడు. ఆయన బాధనే మన అందరి బాధ ఉంటే బాగుంటుంది. ఆయన ఏ బాధ పడుతున్నాడో ఆ బాధ మనందరి బాధ ఉంటే బాగుంటుండే, బాగుంటేది బాగుండాలి. అట్లా అప్పటి బాధనే మనకు ఉండాలి, ఆయన బాధనే మన బాధ. చూడండి ఆ పాటలో వయసు మలిచినది ఇక ఈశ్వరుడెరిగేదెప్పుడో ఈ జీవితము ఇప్పుడే ముగిసిపోవునో జీవితము ఇప్పుడే ముగిసిపోవునో పొద్దువకి పోయినది చీపోయినది చీకటి కావచ్చినది ఇంక ఇంటికి చేరేదెప్పుడో ఈ దారిలో ఇప్పుడే ఉండిపోదునో ఈ దారిలో ఇప్పుడే ఉండిపోదునో ఇన్ని ఏళ్ళు గడిచినది ఇంత వయసు మళ్ళినది ఇక ఈశ్వరుడెరిగేదెప్పుడో ఈ జీవితము ఇప్పుడే ముగిసిపోదునో ఈ జీవితము ఇప్పుడే ముగిసిపోదునో
మరణము ప్రమాదమని విజయ సుఖాలు విషము కరణము ప్రమాదమని అష్టాంగ యోగమే అమృతమని ఆలస్యముగా తెలుసుకుంటిని ఆలస్యముగా తెలుసుకుంటిని ఇన్ని వేలు గడిచిపోయి ఇంత వయసు మళ్ళినది ఇంకా ఈశ్వరుడికే దేవుడో ఈ జీవితము ఇంతే ముగిసిపోవునో ఈ జీవితము ఇంతే ముగిసిపోవునో తన్నాల తాననే తన్నాల తాననే తనననననే తాననా కంటి చూపు తగ్గినది చెవులు బద్దగించినవి కంటి చూపు తగ్గినది చెవులు బద్దగించినవి తల వెంట్రుకలు తెల్లబడినవి పండుగలు గడి కూర్చున్నవి పండుగలు గడి కూర్చున్నవి ముడుకలు పడి దేహం ముసలితనము వచ్చినది 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 ఆశ మాత్రము బలముగా ఉన్నది ఆశ మాత్రము బలముగా ఉన్నది ఇన్ని ఎలుగొచ్చినవి ఇంత వయసు మళ్ళినది ఇంకా ఈశ్వరుడికే ఎప్పుడో ఈ జీవితము ఇంతే ముగిసిపోవునో అది ఇంకా బతకాలనిపిస్తున్నది. ఒక ముసలి ముఖ్య మంచం మీద పడుకున్నది. జ్ఞాపకం చెప్తున్నా చెప్పాలి. ముఖ్య మంచం మీద పడుకున్నది. బాగా జ్వరం వచ్చి అవసాన దశకు వచ్చినట్టు అయిపోయింది. బాగా ఆ జ్వరము ఆ రోగం ఆపలేక దేవుడా నన్ను ఎప్పుడు తీసుకుపోతావురా అని అరుస్తుంది రాత్రి. భగవంతుడా నన్ను ఎప్పుడు తీసుకుపోతావురా, నన్ను ఎప్పుడు తీసుకుపోతావురా ఇంకా అనే అని ఏడుస్తా ఉన్నాను. అది యమలోకంలో యమధర్మరాజుకి ఇప్పించింది. యమధర్మరాజుగా యమధర్మరాజుకి ఇప్పిస్తే అది ఏ రాత్రి లెక్క ఉంటే అరుస్తున్నదని అంటే భూలోకంలో ఫలానా జాగల ముసలి మీద అది అరుస్తున్నది అయ్యా అంటే దాన్ని తీసుకురాకపోతే అని ఆ యమదూతలు పంపిండంట. ఆ యమదూతలు వచ్చారు. ఆ కుక్కి మంచం మీద పడుకుంటుంది. అది నడువే ముసలాగా నడు తీసుకోవే మరి ఎప్పుడు తీసుకుపోతావురా, ఇక్కడ దేవుడా ఎప్పుడు నన్ను తీసుకుపోతావురా అంటే కదా అయ్యా పంపిండు. ఓలు మీరు ఇది అన్నది. ఓలు అంటే యమదూతల ధర్మాలు పంపిండు. యమదూతల నిజంగా మీరు యమదూతలుగా అవునే ముసల్దానా నేను తీసుకుపోయేందుకు వచ్చినాం. దేవుడా ఎప్పుడు తీసుకుపోతావురా అంటున్నావు కదా. ఇగో ఇప్పుడు తీసుకుపోతున్నాం. ఆయన పంపించండు నడవని. ముఖం అట్లా చూస్తున్నావు ఏంటి అసలు నడువుగా రావా సప్పుడు ఏమైంది అని అంటే అవో నేను మస్తు అంట తీసుకుపోమని మస్తు అంట. అందుకోసం మీరు తీసుకోపోయేదానికి వస్తారా? నేను రాని కాదు నడు ఒరి సాగుర్తి మాట్లాడ అక్కడికి వినిపిస్తున్నారు. ఎప్పుడు తీసుకుపోతావురా దేవుడా ఎప్పుడు తీసుకుపోతావురా అంటే
తీసుకుపోతే రానేస్తుంది అంటే ఇక మీరు తీసుకోపోతారా మస్తు అంటే నేను బాధతోనే అన్నట్టు ఆశ మాత్రం బలంగా ఉన్నది కదా. ఇంకా బతకాలని ఆశ ఉంది, ఎంత బతికినా ఇంకా బతకాలనిపిస్తుంది. అట్లా మానవుని యొక్క తత్వం స్వభావం పట్టుకుంటున్నారు. కాబట్టి ఈ జీవితం
సమయం కూడా అయిపోయింది, పాటల సమయం. ధన్యవాదాలు.